సార్ మంత్రివర్గ విస్తరణ మొత్తానికైతే జరిగిపోయి అన్నీ చకచక జరిగిపోతున్నాయి. పైగా ఈరోజు 5 సంతకాలు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. సాయంత్రమే అదే 441 నిమిషాలకి పదవి స్వీకారం చేసిన ఎమ్మటే చేశారు 5 సంతకాలు. అందులో ప్రజలు ఏది అన్నార్తులు ఆశించిన విధంగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. సో ఇలాంటి కొన్ని మంచి తరుణాలు ఉన్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో అన్నా క్యాంటీన్లను కూల్చేయడం కావచ్చు, ప్రజావేదికలను కూల్చేయడం కావచ్చు, ఇలాంటి ఎన్ని ఏదైతే చేశారో, ఏదైతే మన ఎన్టీఆర్ గారి పేరును తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ హయాంలో చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఏంటి ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మొట్టమొదటిగా మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో అది మిగతా వాళ్ళు చాలామంది అందే ఒక ఫంక్షన్ లాగా, ఒక ఆత్మీయ అనుబంధాల మధ్యన ఉన్న ఫంక్షన్, అన్న చెల్లెళ్ళు అక్కలు, అంటే కుటుంబ ఫంక్షన్ లాగా వివిధ కుటుంబాలు ఉన్నా సరే ఏమీ లేకుండా ఒక ఆత్మీయంగా జరిగిందనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు. పాజిటివ్ టాక్ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. శ్రీమతి భువనేశ్వర్ గారిని ఎంత అవమానకరంగా శాసనసభలో వీల్ థ్రెట్ కిందగా మాట్లాడారో చూసాం. తిరిగి ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు. ఏమన్నారంటే ఆవిడ, నాకు ప్రపంచం మిగతాతో సంబంధం, నా భర్త నన్ను నమ్మితే చాలన్నారు. ఒక్క మాటతో చాలు కొట్టేశారు. ఆయన ఒక దేశంలో ప్రధానమంత్రిని రాష్ట్రపతిని నిర్ణయించిన ఆయన చెప్పను కానీ నిర్ణయించిన వారిలో ప్రముఖులు 90 చక్రం తిప్పారు ఢిల్లీలో. తెలుసు మీకు, అయితే గుజరాల్ గారికి ఎన్ని సీట్లు ఉన్నాయి, దేవగౌడ గారికి ఎన్ని సీట్లు ఉన్నాయి. 99లో వాజ్పేయి గారితో కలిసిన తర్వాత 30 సీట్లతో ఒక లోక్సభ స్పీకర్ చనిపోయిన తర్వాత మేరీ విజయ్ కుమార్ గారు మిస్సెస్ వచ్చారు. డిస్పైట్ దట్ నేను చెప్తున్నాను, 30 మంది ఉండి ఒక మిగతా పనులు తీసుకోకుండా ఒక స్ట్రాంగ్ లెఫ్టినెంట్ కింద కేంద్రంలో చక్రం తిప్పిన మాట వస్తాం. అలాంటి వ్యక్తి ఇది తట్టుకోలేక, ఎన్నో ఆటుపోట్లు తట్టుకున్న మనిషి ఇది తట్టుకోలేక బహిరంగంగా రోధించారు. నిజంగా ఆయన జీవితంలో ఎప్పుడు రోధించడం చూడలేదు. చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా ఉన్నారు. ఎన్టీ రామారావు పోయినప్పుడు నిబ్బరంగా చూశాను నేను. ఒకవేళ అలాంటిది ఆ రోధించిన తీరును కూడా ఆక్షేపణ చేస్తా వందలాది కొద్ది ట్రోలింగ్ చేసుకున్నారు. వేరే విషయం, తను ఫెయిల్ అయిపోయిన విషయం అయితే నేను ఒప్పుకుంటాను. కానీ ఒక మాతృమూర్తిని, తన క్యారెక్టర్ ఏ మాతృమూర్తి అన్నా మాతృమూర్తి అండి, గ్రేట్. అమ్మ మించి దేవత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఆవిడ ఒక్క ఆవిడ అంటలేదు. ఎలా ఇంతకుముందు చేసి ప్రభాకర్ రెడ్డి గారు కూడా తప్పుగా అమ్మ విషయంతో మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించాను. అలాంటిది ఆవిడ అక్కడ ప్రజలు వాళ్ళు తీర్పిచ్చారు. అంటే వారి గురించి అని కాదు, అక్కడ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు చూశాను ఒక గౌరవం. అందువలన నా అభిప్రాయం ప్రకారం వేరే ఫంక్షన్ల చక్కగా జరిగిందని అభిప్రాయం. సరే, రాజకీయాలు పక్కన పెడతాం, కొంచెం ఏ పార్టీ అయినా సరే. పైగా అనేక మంది మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు, ఎక్కడ కూర్చున్నాడు తెలియదు, ఇంపార్టెన్స్ కూడా లేదు. నిజమే సార్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వచ్చారు, తర్వాత మిగతా మంత్రులు, కేంద్ర మంత్రులు, బండి సంజయ్ గారు అందరూ వెనకాల ఉన్నారు చాలామంది. అమిత్ షా గారు, మిగతా మంత్రులు, రాజేంద్ర గారు చాలామంది వచ్చారు, చాలామంది కనపడ్డారు. కోఆపరేషన్ ఇది కానీ వాళ్ళకి ఇప్పుడు అందుకని ఏది జరిగినా సరే జరిగింది. సరే, మీరు నెక్స్ట్ ఏదైతే మంత్రుల శాఖల గురించి మాట్లాడుతున్నారో ఈ విషయం నేను ఇంతకుముందే సోషల్ మీడియాలో పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు తమకు ఏం కావాలో ఆల్రెడీ 3 రోజులు 4 రోజుల క్రితం చెప్పేసినట్టున్నారు. ముఖ్యమంత్రి గారికి కాగితం మీద ఇచ్చేసినట్టున్నారు. ఎప్పుడైతే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారనే దాన్ని నేను ఒప్పుకోనండి. జనం ఏమని అనుకునేవండి, నీళ్ళగా పాలుగా మనం చూడాలి. పాలు నీళ్ళగా కలిపితే మంచిదే, కానీ దానిలో విషయం చొక్కేయటాన్ని చూడకూడదు. అంటే అవమానించలేదని చాలాసార్లు 100 ట్రోలింగ్ జరిగింది. ఆయన వ్యక్తిగతంగా పిలిచి ఆయన కూడా మాట్లాడి ఆయనకు అన్నం పెట్టి స్వయంగా ఆయనే నాకు వడ్డించారని ఆయనే చెప్పారు చిరంజీవి గారే. కానీ ఆయన వ్యక్తిగతంగా అవమానించడం కాదు, ఒక సంఘపరంగా తాను సినిమా రంగానికి వెళ్ళినప్పుడు చేతులు జోడించి అర్థించాల్సిన పరిస్థితి కల్పించారు చూసారు, అది తప్పు అంటున్నా. ఆయన సొంతానికి ఏం లేదండి, తన సినిమా పరిశ్రమ కోసం, తన సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక్కనే కాదు, మిగతా పరిశ్రమ కోసం వెళ్ళినప్పుడు దయచేసి మీరు నాకు సాయం ఇలాగ మీరు తీసుకుని చేయాలని అర్థించే సిచ్యువేషన్ తీసుకురాకూడదు. 2 వేరు. అంటే ఏం తయారంటే చాలామంది ఉంటే ఆ గట్లు ఉండాలి, ఈ గట్లు ఉండాలి, స్వతంత్ర వ్యక్తిత్వాలు ఉండకూడదని దిక్కుమాల మెంటాలిటీ కానీ ఆ క్లిప్పే రిలీజ్ చేయడం వెనక ఏమైనా కారణాలు కాదు. ఆ కోసారి కృష్ణమోహన్ గారు ఎవరు వాళ్ళు రిలీజ్ చేశారు, వేరే వాళ్ళు రిలీజ్ చేశారని పక్కన పెడదామండి. కానీ ఇవాళ ఆ సినిమా టోపోగ్రఫీ శాఖే చిరంజీవి గారితో సహా అందరి ఇళ్ళకి గౌరవంగా నడిచి వచ్చేటట్టు ఉంది. అవును, ఎందుకంటే చిరంజీవి గారికి ఇవాళ ఆయన అందరు సినిమా పెద్దలు, చిరంజీవి గారు ఒక్కళ్ళే అంటలేదండి, మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్తారు, ఆశీష్ గారి దగ్గరికి వెళ్తారు, తర్వాత
మిగతా పెద్దలు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, అందరి దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళందరూ సలహాలు తీసుకునే పరిస్థితి వాళ్ళు చూసారా. వీళ్ళు వెళ్ళి అక్కడ ఒకసారి మీటింగ్లో కూర్చోవచ్చు, కానీ అక్కడ మంత్రి గారు వచ్చి మీకు ఏం కావాలి, నేను ఏం చేయగలుగుతాను, ఆంధ్రప్రదేశ్ రావాలంటే సీ ద పాజిటివ్ అప్రోచ్. అవును సార్.